ఈ వీడియోలో ఇండియాకెళ్ళేసి యూఎస్ఏ వస్తున్న టైంలో ఒక స్టూడెంట్‌ని డిపోర్ట్ చేశారు అని చెప్పి, ఒక ఇమిగ్రేషన్ అటార్నీ అయితే మెన్షన్ చేశారు. సో, పబ్లిష్ చేశారు. మార్చి 30 ఆ టైం అప్పుడు. సో, అసలు దాని యొక్క రీజన్ ఏంటి అనేసైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతది. మన ఛానెల్ కూడా 1,00,000కి దగ్గరలో ఉన్నాము. ఒక సంవత్సరం నుంచి 1,00,000కి దగ్గరలోనే ఉన్నాం. అట్‌లీస్ట్ ఈ ఇయర్ అయినా కూడా ఒక 1,00,000 సబ్‌స్క్రైబర్స్ అయితే అవ్వాలి అని చెప్పేసి. సో, తప్పకుండా సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంక టాపిక్‌లోకొచ్చినట్లయితే, ఇది ఎవరైతే డిపోర్ట్ అయ్యారో వాళ్ళు పబ్లిష్ చేసింది కాదు. మాలవిక అని చెప్పేసి ఒక ఇమిగ్రేషన్ అటార్నీ పబ్లిష్ చేశారు. వాళ్ళేంటంటే అవేర్‌నెస్ కోసం అంటే జస్ట్ అంటే పీపుల్‌కి తెలియాలి ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ అంటే ఇండియా నుంచి యూఎస్ఏకి వస్తున్నప్పుడు ఇలాంటి వాటిలలో కూడా మీరు చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఆవిడ పబ్లిష్ చేసింది ఆ టైం లోపల మరి డిపోర్ట్ అయింది ఎప్పుడు అనేదైతే మనకు తెలీదు. బట్ తను పబ్లిష్ చేసిన టైం అయితే అది లాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ అనుకోవచ్చు మనం ఆల్‌మోస్ట్. సో, ఆవిడేంటి అంటే ఇది స్పీడింగ్ టికెట్ వల్ల కాదు. అంటే డీయూఐ కానియండి, డీడబ్ల్యూఐ కానియండి ఇలాంటి వాటి వల్లనైతే డిపోర్ట్ అవ్వలేదు. అతను ట్రస్ట్‌గా అతను చేస్తున్నది ఒకటి చెప్పినందుకు డిపోర్ట్ అయ్యారు అని చెప్పేసి. ఇలా సీబీపీ ఆఫీసర్స్ అతన్ని కొన్ని ర్యాండమ్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతారు గదా! సో, ఆ క్వెషన్స్ అడిగిన తర్వాత అతన్ని నెక్స్ట్ నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయి అని జెప్పేసి సెకండరీ ఇన్స్‌పెక్షన్‌కయితే పంపించారంట. సో, ఆ తర్వాత అక్కడ అతన్ని డిపోర్ట్ చేసి 5 ఇయర్స్ వరకు మళ్ళీ యూఎస్ఏకి రాకుండా కూడా బ్యాన్ చేశారు అని చెప్పి. ఫస్ట్ అతను ఏమనుకున్నాడు అంటే అతని యొక్క మొబైల్ అవన్నీ చెక్ చేశారంట. చెక్ చేసినప్పుడు అక్కడ డోర్ డాష్ ఆ వీడియోస్ కొన్ని కనిపించాయి అని చెప్పి. డోర్ డాష్ అంటే ఆల్‌మోస్ట్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇండియాలో అయితే స్విగ్గీ, జొమాటో అలాంటివి ఉంటాయి కదా! అవి. అంటే యూఎస్ఏలో స్టూడెంట్స్ అలాంటి వర్క్ అయితే చేయకూడదు. ర్యాపిడోస్ అండ్ ఈ డోర్ డాష్ ఇలాంటివి ఏవి కూడా స్టూడెంట్స్‌గా ఉన్న వాళ్ళైతే చేయకూడదు కాబట్టి ఇతనేంటంటే నేనేమైనా వర్క్ చేశాను అంటే ఆ ఫోటోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఇతను లేదు నేను ర్యాపిడో అలాంటి చోటైతే వర్క్ చేయలేదు. ఒకరు అడిగితే జస్ట్ ఫోటోస్ తీసి పంపించాను అని చెప్పాడంట. బట్ అతను డిపోర్ట్ అయింది ఆ ర్యాపిడో ఫోటోసో లేకపోతే మొబైల్‌లో ఇంకేదో చూసారు అని కాదు. అతను డిపోర్ట్ అయింది ర్యాండమ్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతున్న టైం లోపల నీకు వీడ్ తీసుకునే అలవాటుందా అని అన్నారంట. అప్పుడు ఆ స్టూడెంట్ అవును అని చెప్పాడంట. ఎందుకంటే యూఎస్ఏలో కొన్ని స్టేట్స్‌లలో అది లీగలే. కాకపోతే ఎవరైనా బయటి నుంచి యూఎస్ఏ కంట్రీ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, ఆ స్టేట్ లోపల అది లీగల్ అనేది చూడరు కదా! కంట్రీ వైడ్‌గా చూస్తారు. బట్ కంట్రీ వైడ్‌గా అది ఇల్లీగల్ అండ్ దాన్ని బ్యాన్ చేశారు. బట్ కొన్ని స్టేట్‌లలో అది కొంచెం ఎలో ఉంటది కాబట్టి, ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు ఓకే. ఇది లీగలే కాబట్టి అని చెప్పేసి తను అవును అని చెప్పాడంట. బట్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏంటి అంటే ఆహ్, వే యు ఇండియా నుంచి యూఎస్ వస్తున్న టైం లోపల అక్కడ ఆ క్వెషన్స్ అడిగారు కాబట్టి అసలు యూఎస్ సెంట్రల్ వైస్‌గా చూసుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అందులోనే ఎస్పెషల్‌గా స్టూడెంట్‌గా ఉన్న టైం లోపల అలాంటివి అసలే చేయకూడదు అని చెప్పేసి అతన్ని డిపోర్ట్ చేశారంట. సో, ఇది తను పబ్లిష్ చేసినటువంటి న్యూస్. సో, తప్పకుండా కూడా అంటే ఎక్కడైనా కొన్ని క్వెషన్స్ అడిగినప్పుడు కొంచెం ఆలోచించి అండ్ కొన్ని చెప్తే బెటర్ అని జెప్పేసి, కొంచెం అవేర్‌నెస్‌గా ఉంటది అని జెప్పేసి తను షేర్ జేశారు. అతనింక ఓపీటీ మీద ఉన్నాడంట. ఓపీటీలో జాబ్ చేస్తూ ఉన్నాడంట యూఎస్ఏలో. సో, బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇలా జరిగింది అని జెప్పేసి. బట్ అది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేదైతే మనకు తెలీదు. బట్ తను చెప్పిందైతే ఈ రీసెంట్ టైమ్ లోపల మీరు నెట్‌లో గూడా సెర్చ్ చేసుకోవచ్చు. మొత్తం ఉంటదక్కడే. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తారన్నట్టు. నేనేదో వాంటెడ్‌గా చెప్పాను అన్నట్టుగా. సో, మీరు అక్కడికెళ్లి సెర్చ్ చేసుకొని అక్కడ ఏ డేటా కనిపియకపోతే అప్పుడొచ్చి కామెంట్ చేయండి. సో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేదు అంటే లేదు. బట్ కొంతమంది అన్నెసెసరీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ నో.